మన జీవితంలో మనం సాధారణంగా చేసేది ఏమిటో తెలుసా? సమస్య ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు, రోగం ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, పిల్లలతో కానీ, భర్తతో కానీ, భార్యతో కానీ, లేదా అత్తతో కానీ, కోడలతో కానీ, ఏదైనా సమస్య కానీ, విపత్తు కానీ వచ్చి పడినప్పుడు ప్రభు దగ్గరికి వస్తావు, ప్రార్థన చేస్తావు, కన్నీళ్లు విడుస్తావు. దేవుణ్ణి కన్నీటిని చూసి, కష్టాన్ని చూసి కనికరించి నీ కష్టాన్ని తీర్చేసిన తరువాత కనిపించావు. ఇది మన వ్యక్తిత్వం, అనేక మంది తత్వం. కానీ యేసుక్రీస్తు అలాంటి వాడు కాదండి. కష్టం వచ్చినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు తండ్రి వైపు చూపించాడు. కష్టం తీరిపోయిన తర్వాత ఆ తండ్రి దగ్గరికి మళ్ళా వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. రెట్టింపు కృతజ్ఞతలు చెల్లించడం అది మన కర్తవ్యం. కృతజ్ఞత కలిగిన హృదయము దేవునికి ఇష్టమైనది. అదే కాదు, రెట్టింపు ఆశీర్వాదాన్ని వారికి పంచిపెడతాడు.